విద్యావంతులు జాబులు చేసుకోవడం ఉద్దేశం. కాబట్టి తప్పనిసరిగా రేపు లోకల్ బాడీ ఎలక్షన్ కూడా 500 ఇస్తారా, ఓటుకు పక్కన 2000 ఇస్తున్నారంట. దయచేసి ప్రాధాన్యత పెంచండి. ఎలక్షన్ 5 తీసుకుని ఎత్తుకోవచ్చు. నేను పేరు తెచ్చుకోవాలి ఏమవుతుంది, వాళ్ళు ఏమైతుంది అందరూ మనం ఇబ్బంది పడతారు. మీకు నీళ్ళు ఎప్పుడు వచ్చాయి? మనం నీళ్ళు వస్తుంటాం అన్ని దాంట్లో పడడం వస్తుంది. వీటిలో రాకూడదు. అన్నీ ఎక్కడ లోకల్ బాడీ మీ అందరికీ ఎవరు ఎంప్లాయీస్ ఒక టీచర్స్ వాళ్ళతో ఉంటుంది. మనం డిస్కషన్ చేస్తాము అని ఒక ఎమ్మెల్సీ పార్టీలో కాదు ఎవరు పార్టీ పెట్టారు, వీళ్ళు పెట్టారు. దానికి కూడా అనుభవం సంగతి కూడా చూడాలి. తప్పనిసరిగా మన బీజేపీ కూడా మనకి ఏం చేసింది, ఇన్ని చర్చలు వేసుకుంటూ ఇన్ని లోన్లు వేసి బీజేపీ ఏం చేయలేదు. నా విద్యార్థులకు జాబ్ చేయలేదు. 2 కోట్లు ఇస్తామని చెప్పగా ప్రైమ్ మినిస్టర్ సభ ఇచ్చింది, అక్షయతో పంపించింది. అక్షయ నుంచి మీరు ఇదా ఇప్పుడు బీజేపీ అయింది. ఒక టీచర్స్ చదువుకున్న వాళ్ళకు టీచర్స్ కు కొందరు ఎంప్లాయీస్ వాళ్ళకు కూడా ఒక ఎమ్మెల్సీ పెట్టారు. నేను ఎప్పుడు చూడలే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు పెట్టారు. ఎవరు పెట్టారు? బీజేపీ ప్రభుత్వం. అంటే టీచర్స్ కూడా ఎంప్లాయీస్ కూడా వాళ్ళ రైట్స్ కూడా చెప్పుకోవడానికి అవకాశం లేదు. ముస్లిం పార్టీ నేను పెద్ద మనిషి అడుగుతున్నది, ముస్లిం పార్టీ ఇబ్బంది చెప్పాలి అని మొత్తం అన్ని సమస్యలు మర్చిపోయి ఎన్ని పెన్షన్స్ పెట్టాం, ఎంత ఇబ్బందులు అయితే ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని బీజేపీ పార్టీ కైలాసంలో బాగుంది ఆటోమేటిక్గా నాకు అడగదని చూస్తా. కైలాసం ఆడవాడు ఒకటిసారి బాగుంది అట్లా బీజేపీ చేస్తే ఇంకోసారి లోకల్ బడ్జెట్ జరుగుతున్నారు. కాబట్టి తప్పనిసరిగా ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మన అభ్యర్థి నరేందర్ రెడ్డిని మీరందరూ గెలిపియాలని ఆశిస్తూ ఈ రైతులు కూడా ఏమైనా సమస్యలు ఉంటే మీ వాళ్ళు ఉన్నారు కానీ అయినా ఆందోళన తీసుకొస్తే ఎక్కడైనా అవకాశం ఉందో తప్పనిసరిగా చెప్తూ మళ్ళీ ఒకసారి చెప్తా ఉన్నాం. లోకల్ బాడీలో మనం అన్ని గెలవాలి, మంచిగా లేని వాళ్ళకి ముందు చెప్పాలి. ఎవరైనా మనకి చేతిలో ఎందుకు వాడు సర్పంచ్ కానీ జడ్పీటీసీ కానీ నీకు ఇబ్బంది పెడితే మన కాంగ్రెస్ పార్టీ చెక్ పోల్ చేసేద్దాం, అవన్నీ చేసే రెస్పాన్స్ కాంగ్రెస్ పార్టీ. ఎప్పుడు మీరు మంచి వ్యక్తిని ₹1 ఖర్చు పెట్టకపోతే అంతేనా వసూలు చేస్తారు. పోయిన నాకు శిక్షించా పైసలు అరే ఎందుకు పైసలు అరే ఎలక్షన్ పైసలు తీసుకున్నాం ఇప్పుడు ఇంకా మనకి సర్వత్వం. కాబట్టి లోకల్ బాడీ ఎలక్షన్ లో కూడా ఇప్పుడు బీజేపీ అనుకూలంగా ఉన్న ఎమ్మెల్సీ వారిని గెలిపించుకుంటే మన అన్ని సమస్యలు పరిష్కారం అవుతుంది. కాబట్టి మనం తప్పక ఎమ్మెల్సీ ఎవరైతే మన కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థి ఉన్నారో
రేవంత్ నాయకత్వం బలపరిచే విధంగా ఎమ్మెల్సీ ఎవరైతే ఆల్ఫోస్ నరేందర్ అన్న గారు ఉన్నారో మరియు పత్రికా విలేకరులందరికీ మన కాంగ్రెస్ నాయకులకు కార్యకర్తలందరికీ నమస్కారం తెలియజేస్తూ ఈరోజు నేను కూడా ఎంఏపీ నేను పట్టభద్రుడినే టీచర్ అయ్యేటుండే కానీ పట్టభద్రులకు ఇచ్చినందుకు కార్యక్రమంలో భాగంగా ఇప్పుడు డిసిసి ఉపాధ్యక్షులు శివకుమార్ మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. పాల్గొండ నియోజకవర్గం నుంచి పట్టభద్రుల సమావేశానికి ఏర్పాటు చేసిన పట్టభద్రుల సమావేశానికి విచ్చేసినటువంటి నిజమైన పట్టభద్రులు, విద్యావంతులు మరియు వేదిక మీద ఉన్నటువంటి మా పార్టీ నాయకత్వం కూడా నమస్కారాలు తెలియజేస్తున్నాం. పిలిచిన వెంటనే ఇంత పెద్ద ఎత్తున మీరందరూ వచ్చినందుకు ముఖ్యంగా మా అక్క చెల్లెలందరూ కూడా నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మీరంతా విద్యావంతులు, విఘ్నులు, ఎవరికి ఓటేయాలో మీరు ఒక ఖచ్చితమైన నిర్ణయంతో మీరు ఓటేస్తారు. అయినప్పటికీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన ఈ 14 నెలల్లో ఏం చేసింది, ఏం చేయబోతుంది మీకు తెలిసినప్పటి కూడా మా ద్వారా కొన్ని విషయాలు మీకు చెప్పాలని మీ అందరూ కూడా ఇక్కడికి పిలిచిన వెంటనే ఇంత పెద్ద ఎత్తున మీరందరూ వచ్చినందుకు ముఖ్యంగా మా అక్క చెల్లెలందరూ కూడా నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మీరంతా విద్యావంతులు, విఘ్నులు, ఎవరికి ఓటేయాలో మీరు ఒక ఖచ్చితమైన నిర్ణయంతో మీరు ఓటేస్తారు. అయినప్పటికీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన ఈ 14 నెలల్లో ఏం చేసింది, ఏం చేయబోతుంది మీకు తెలిసినప్పటి కూడా మా ద్వారా కొన్ని విషయాలు మీకు చెప్పాలని మీ అందరూ కూడా ఇక్కడికి ఆహ్వానించడం జరిగింది. సాధించుకున్నప్పుడు మన రాష్ట్ర బడ్జెట్ మిగులు బడ్జెట్ 10 సంవత్సరాల కాలంలో ఏమేమి చేసినా మీ అందరూ కూడా తెలుసు. 8 లక్షల కోట్లు అప్పు చేసింది. షోకి వేస్తే బాగా అన్నట్టుగా టిఆర్ఎస్ ప్రభుత్వము 8 లక్షల కోట్లు అప్పు చేసింది. ఆ అప్పే కాదు, 23 నవంబర్ జరిగినటువంటి ఎన్నికల్లో వాళ్ళు ఓడిపోతామని తెలుసుకొని మన రాష్ట్రానికి ఏదైతే 6 నెలల తర్వాత రాబోయే ఇంకా ఉందో దానంతా కూడా వసూలు చేసింది. వైసా దారాలైతేనేమి, రింగ్ రోడ్డు కాంట్రాక్ట్ అప్పడెక్కడంలో కానీ దాదాపు 30-40 వేల కోట్లు పైసలను కూడా వసూలు చేసుకొని 8 లక్షల కోట్లు అప్పులు, మరి దానితో పాటు 30,000 సీఎంఆర్ చెక్కులను కూడా పెట్టింది టీఆర్ఎస్ పార్టీ. కళ్యాణ లక్ష్మి చెక్కులు కూడా ఇవ్వండి. రాష్ట్రం యొక్క ఆర్థిక పరిస్థితి అధోగతికి పాలు చేసి ప్రభుత్వాన్ని కాంగ్రెస్ పార్టీకి అప్పయింది. రోడ్ల మీద ఎక్కి నిరసన కార్యక్రమాలు చేపడితే నోటిఫికేషన్ ఇస్తారు. ఆ నోటిఫికేషన్ ని కోర్టు నోటిఫికేషన్ ఆపుతారు దొంగతనాలు. అటో ఇటో ప్రతిపక్షాలు కొట్టాలి నోటిఫికేషన్ క్లియర్ చేసి పరీక్షలు పెడితే పరీక్ష పత్రాలను లీక్ చేస్తారు. పరీక్ష పత్రాలను లీక్ చేసి మీ అందరూ కూడా ఉద్యోగాలు రాకుండా చేసి ఇటు అనేక రంగాల్లో ఇబ్బంది పెట్టింది టీఆర్ఎస్ పార్టీ, టీఆర్ఎస్ ప్రభుత్వం. కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో అధికారంలోకి వచ్చిన వెంటనే ఎటువంటి రాజకీయాలు చేయకుండా ఏదైతే ఆ ప్రభుత్వం ఆ రోజు పరీక్షలు నిర్వహించిందో ఎందరో మంది ఆలోచిస్తారు, అరే వాళ్ళ పరీక్షలను మేము ఎందుకు ఉద్యోగం ఇవ్వాలి. ప్రభుత్వాల మధ్య పార్టీల మధ్య కొట్లాడైతే మీ యొక్క భవిష్యత్తు నాశనమైందని రాజకీయాలకు తావివ్వకుండా రేవంత్ రెడ్డి గారు ఏకకాలంలో 50,000 ఉద్యోగాలు ఇచ్చినటువంటి ఘనత రేవంత్ రెడ్డి గారు చెప్పి మీరందరూ కూడా గమనించాలి. అందరం కూడా కొట్లాడినాం. ముఖ్యంగా మీరందరూ విద్యావంతులు, ఉద్యోగాలు రావాలా, మా కుటుంబాలు బాగుపడాలా, మా బతుకులు బాగుపడాలని ఉద్యమంలో పాల్గొని రాష్ట్రాన్ని సాధించుకుంటే ఎన్ని ఉద్యోగాలు ఇచ్చిందో
టీఆర్ఎస్ ప్రభుత్వం మీరందరూ ఒకసారి ఆలోచించుకోవాలి. 10 సంవత్సరాల కాలంలో ఎన్నిందో వచ్చింది ఒకసారి ఆలోచించుకోండి. వాళ్ళకు ఉద్యోగం ఇవ్వాలని లేదు. ఒక ఉద్యోగం ఇస్తే సగటున 35-40 వేల జీతం ఇవ్వాలి. దాని బదులు మంచికి 2,000 పెన్షన్ ఇస్తే 20 మందికి ఇవ్వచ్చు. ఉద్యోగం ఇస్తే ఒకటే కుటుంబం 4 ఓట్లు వేస్తారు. పెన్షన్ ఇస్తే 20 కుటుంబాలు ఓట్లు వేస్తాయని చెప్పి ఆలోచించి మీ అందరినీ మనందరినీ నింద ముంచింది టీఆర్ఎస్ పార్టీ అనే విషయం మీరందరూ కూడా గమనించాలి. ఎవరు వ్యక్తిత్వం లేదు. ఆఫీసరు నిక్కచ్చిగా పనిచేసేటువంటి ప్రభుత్వం, పనిచేసే విధంగా మా ప్రభుత్వం సహకరిస్తున్న విషయం కూడా మీ అందరూ కూడా గమనించాలి. ఆ రోజు ఏ విధంగా గంజాయి ఉండేది, మాఫియా ఉండేది మన దగ్గర, గుండాయిజం, రౌడీయిజం, కబ్జా చేసేవారు లేరు, కబ్జా చేసేవారు. కానీ ఈ రోజు మా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ కబ్జా లేవు, గుండాయిజం లేదు, రౌడీయిజం లేదు, గంజాయి లేదు, అంతా సుపరిపాలన జరుగుతున్న విషయం మీరు ఒక్కసారి గమనించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. నేను చెప్పినంత మాత్రం మీరు ఓటు వేయరు. మీరు ఆలోచించుకోండి. మీరంతా వ్యక్తులు, చదువుకున్న వాళ్ళు. మీకు మేము చేసే పద్ధతి వస్తే మీరు మా నరేందర్ రెడ్డి గారిని ఒకటో ప్రాధాన్యత ఓటేసి మీరందరూ కూడా గెలిపించాల్సిందిగా కోరుకుంటున్నాం. ఉష్క మాఫీ ఏ విధంగా ఉందో మీరు ఆలోచించుకోండి. ఈ రోజు మా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మా మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ నీలవంతు అనిల్ గారి సహకారంతో 6,000 రూపాయలకు అమ్మేటటువంటి ట్రాక్టర్ని మీ అందరికీ దాదాపు 40 గ్రామాల్లో 3,000 రూపాయలు అందిస్తుంది కాంగ్రెస్ పార్టీ అందిస్తుంది. మా పార్టీ విధానం, మా రేవంత్ రెడ్డి గారి విధానం, రేవంత్ రెడ్డి గారి సహకారం, మా మినరల్ డెవలప్మెంట్ చైర్మన్ అనిల్ గారి సహకారంతో ఈ రోజు 3,000 రూపాయలకి మీ ట్రాక్టర్ని అందిస్తున్న విషయం మీరందరూ కూడా గమనించాలి. మొత్తం మాఫియాని కూలి వేలతో ప్రకటించడం, 6,000కు 3,000 రూపాయల వ్యత్యాసం ఉంది. ఈ 3,000 రూపాయల మాఫియా తినేది. కానీ ఈ రోజు ఏమంటున్నారు? కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మాఫియా అంటున్నారు, కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మాఫియా చేస్తున్నా అంటున్నారు. ఈ యొక్క వ్యవస్థను అన్నలారా, తమ్ములారా, అక్కలారా, చెల్లెలారా, మీరందరూ గట్టి మా సహకారం అందించండి. కాంగ్రెస్ పార్టీ ప్రతి ఇల్లు కట్టుకునేటోడికి, ప్రతి పేదోడికి 3,000 రూపాయలకే ఉచిత అందిస్తామని చెప్పి మీ అందరూ కూడా తెలియజేస్తున్నాం. టిఆర్ఎస్ పార్టీ ఏ విధంగా ఉండే, వారి పరిపాలన ఎట్లుండే, కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత మా పరిపాలన ఎట్లుంది, పాల్గొండ ఆ రోజు ఏ పరిస్థితి ఉండే, పాల్గొండ ఈ రోజు ఏ పరిస్థితి ఉందో మీరంతా ఒకసారి ఆలోచించుకొని, విద్యులు, తెలుగు మంత్రులు, మీరంతా పట్టభద్రులు ఒకసారి చక్కగా ఆలోచించుకొని మా కాంగ్రెస్ పార్టీ బలపరిచినటువంటి వి నరేందర్ రెడ్డి గారికి మొదటి ప్రాధాన్యత ఓటేసి గెలిపించాల్సిన విజ్ఞప్తి చేస్తూ మరొకసారి మీ అందరూ కూడా పేరు పేరుగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. జై హింద్, జై కాంగ్రెస్. ఉన్న 27% రిజర్వేషన్లని, బీసీలకు ఉన్న 27% రిజర్వేషన్లని 42% పెంచబోతున్నాం. దాంట్లో ఉద్యోగాలతో సహా విద్యా సంస్థల్లో, స్థానిక సంస్థల్లో, స్థానిక ఎన్నికల్లో కూడా ఒకవేళ ఇదే జరిగితే దేశవ్యాప్తంగా డిమాండ్ వస్తుంది. దేశవ్యాప్తంగా ఉన్న బలహీన వర్గాలు, ఓబీసీలంతా కూడా భారతీయ జనతా పార్టీ పాలిస్తున్న రాష్ట్రాల్లో, తెలంగాణలో ఏ విధంగా అయితే 42% రిజర్వేషన్లు 27 నుంచి 42% పెంచిండ్రో మహారాష్ట్రలో కూడా పెంచాలనే డిమాండ్ వస్తుంది. కాబట్టి ఇవాళ భయపడుతూ ఇవాళ కులగణన చేయొద్దంటుండ్రు. మిత్రులారా, కాదంటున్నాను. ఎస్సీ కులగణన చేశాను. మరి ఇక్కడ ఇదే చాగలి, పక్క రాష్ట్రంలో ఎస్సీ, ఇదే ముదిరాజు, మన ముదిరాజు. ఇక్కడ బీసీలు, ఉత్తరప్రదేశ్లో ఎస్సీలు. రామ్నాథ్ కోవింద్ కూడా ముదిరాజు, మీ అందరికీ తెలుసు కదా. ఇక్కడ ఉన్న ముదిరాజు సోదరులారా, రామ్నాథ్ కోవింద్ అంతకుముందు ఉన్న ప్రెసిడెంట్ కూడా ముదిరాజే. కానీ ఉత్తరప్రదేశ్లో వాళ్ళు ఎస్సీ. ఎప్పుడైనా కానీ, అంటే మీకు తెలుసో లేదో కానీ, ఎప్పుడు ప్రతి 10 సంవత్సరాలకు జనగణన జరుగుతుంది. దాంట్లో ఎస్సీల కులగణన జరుగుతుంది. మరి ఇక్కడ దోబీలు, ఇక్కడ ఎస్సీ దోబీలు, ఇక్కడ బీసీలు. కులం ఎంతనో ఆ కులం కాదు, కులం ముఖ్యమంట. కులగణన వద్దట. కులగణన వద్దా? ఇక్కడ ఎంతమంది ఉన్నారు బీసీలు? చేతులు లేవటం. బీసీలు నిజంగా చేతులు లేవటం ఎంతమంది? కులగణన కావాలా వద్దా?
అంటే మన గుణం లేదా? కులం కాదంట, గుణం ఉండాలంట. మన గుణం లేదా బీసీలకు? సిగ్గుందా అరవింద్? ఇవాళ నువ్వు ఎంపీ అయినావంటే ఈ బీసీలు ఓట్లు వేయడం వల్లనే 2 సార్లు పార్లమెంట్ పోయినావు. నువ్వు ఇట్లనే ప్రవర్తిస్తే, ఇవే మాటలు మాట్లాడితే రేపు రాబోయే కాలంలో పాతాల లోకానికి పంపిస్తారు అరవింద్ రెడ్డి బీసీలు. ఈటల రాజేందర్ మాట్లాడుతున్నాడు, చెప్పము వాళ్ళు అనుభవిస్తుండ్రు, మేము ముస్లింలకు చేస్తున్నామని. మరి మోడీ చెప్తున్నా కదా బండి సంజయ్, నువ్వు బండి సంజయ్ మోడీతో విభేదిస్తున్నావా? పోనీ అది ఎప్పుడు వచ్చింది? మండల్ కమిషన్ అనేది 1992లో వచ్చింది, పివి నరసింహారావు ఉన్నప్పుడు. మరి ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ 2019లో వచ్చినాయి కదా, మీ గవర్నమెంట్ ఉన్నప్పుడు, నువ్వు ఎంపీ ఉన్నప్పుడే వచ్చినాయి కదా. ఆ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ లో ముస్లింలకు స్థానం లేదా, అవకాశం లేదా చెప్పు. అందులో ఉన్నారు ఎవరైతే సెంట్రల్ ఓబీసీ లిస్ట్ లో ముస్లింలు ఏ కులాలు అయితే లేవో, ఎక్స్క్లూడెడ్ సెంట్రల్ ఓబీసీ లిస్ట్ లో ఉన్న కులాలు ఏవైతే కులాలు మిగిలినాయో అవి ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ల కింద ఇచ్చినావు. ఆ ముస్లింలు ఎవరైతే ఓబీసీ లిస్ట్ లో లేరో మిగతా ముస్లింలంతా కూడా ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ అనుభవిస్తున్నారు. ఆ కులాలు ఓబీసీలో ఉన్నాయి, వాళ్ళు బెనిఫిట్స్ పొందుతున్నారని చెప్పి మోడీ అన్నాడు. నాయన జాబ్స్ లో రిజర్వేషన్లు ఉన్నాయి వాళ్ళకు, విద్యా मैं सोचता हूँ कि 70 जाते ऐसे जो ओबीसी और मेरे गुजरात में जब मैं था उनको ओबीसी की భావిస్తున్నా. సోదరులారా, విద్యావంతులు మీరు, మీ అందరినీ ఒకటే ప్రశ్న, మీకు బాస్ కావాలన్నా లీడర్ కావాలన్నా ప్లీజ్ చెప్పండి ఒకసారి. యూ నీడ్ ఏ బాస్ ఆర్ ఏ లీడర్? లీడర్, ఎస్, గుడ్ జవాబ్, గుడ్ ఆన్సర్. బాస్ విల్ సిట్ ఇన్ ద ఆఫీస్. మీకు తెలుసు గతంలో బాస్ ఎక్కడ ఉండేది? ఫామ్ హౌస్లో ఉండేది. మన నాయకుడు గౌరవ ముఖ్యమంత్రి గారు ఈజ్ ఎ టాక్స్ పేరర్ అండ్ ఎ లీడర్. ఈ వేదిక మీదకి వెళ్ళి మీ అందరినీ, గ్రాడ్యుయేట్స్ అందరినీ నేను అప్పీల్ చేస్తున్నా. అలాగే ఆ సన్యాసి అయిన కేటీఆర్ని, చాలామంది సన్యాసులు ఉన్నారు ఆ టీంలో. ఈ వేదిక మీద మా గ్రాడ్యుయేట్ సోదరులను అందరినీ అడుగుతున్నా, ఒకసారి ఆలోచించండి. ఉద్యమం తెలంగాణ ఉద్యమం లేచిన ఉద్యమంలో నీళ్లు, నిధులు, నియామకాలతో వచ్చిన తెలంగాణ వాళ్ళు తెచ్చిందని వాళ్ళే దానికి బాడంబర్గా ఫీల్ అయిపోతున్న సన్యాసి కేటీఆర్కు ఈ వేదిక మీద ఒకటే గుర్తు చేస్తున్నా. తెచ్చింది ఇక్కడ ఉన్న విద్యార్థి లోకం, ఉద్యమకారులుగా, అలాగే అందరూ ఉద్యోగస్తులు, ప్రతి కార్యకర్తలందరూ సైనికుల కొట్లాడితే వచ్చిన తెలంగాణలో వచ్చి నువ్వు ఏం సంపాదించినావు, నీ గతంలో ఎంత ఆస్తి, మీ కుటుంబానికి ఇప్పుడున్న ఆస్తి ఎంతనో ఒకసారి నా గ్రాడ్యుయేట్ సోదరులను ఆలోచించమని అడుగుతున్నా. ఎందుకంటే సోదరులారా, మనం ఎప్పుడు కూడా రాజభవనాలు కట్టమని అడగలేదు, ఇంద్రభవనాలు కట్టమని అసలు అడగలేదు. మనకు ఉద్యోగాలు, నీళ్లు రావాలని, నిధులు రావాలని మనం ఈ తెలంగాణ తెచ్చుకున్నాం. కానీ దురదృష్టం, వచ్చినాక ఉద్యోగాలు వాళ్ళ కుటుంబానికే వచ్చినాయి. మన సోదరులు ఎంతోమంది ఉద్యోగాలు లేక ఆత్మహత్యలకు పోయిన సందర్భాలు ఉన్నాయి. అందుకే మార్పు కోరిన మీరందరి యొక్క ఆశీర్వాదంతో కాంగ్రెస్ ప్రభుత్వం ఈరోజు తెలంగాణలో వచ్చినాక గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఆ యొక్క కార్యవర్గ సభ్యులందరూ కూడా అహర్నిశలు పనిచేసుకుంటూ ముందుగా ఇప్పటికీ 55,000 ఉద్యోగాలు పైచేసి ఇచ్చిన అనునిత్యం సోషల్ మీడియాలో అనునిత్యం కాంగ్రెస్ కార్యకర్తలను, కాంగ్రెస్ నాయకులను గౌరవ ముఖ్యమంత్రి గారిని అవమానపరిచినట్టు పెడుతున్న ఆ సన్యాసులను నేను ఒకటే కోరుకుంటున్నాను. ఒకటే మీకు ఈ వేదికలు చెప్పదలుచుకున్నా. సన్యాసులారా, మీరు ఇచ్చిన పాలన, మీరు చేసిన దుర్మార్గమైన పాలన, అందుకనే ప్రజలు ఓటుతో, అంబేద్కర్ గారు ఇచ్చిన ఓటుతో మీకు బుద్ధి చెప్పినా ఇంకా ఆ బుద్ధి రాలేదు, అదే ఇంకా నిర్వహిస్తున్నారు. కాబట్టి ఇప్పటికైనా మీరు ఆలోచించండి. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక విద్యార్థి లోకం కోసం అహర్నిశలు ఆలోచిస్తున్న కాంగ్రెస్ పార్టీ అన్ని విధాల వారికి జాబ్ క్యాలెండర్ని కూడా రిలీజ్ చేయడం జరిగింది. అలాగే ఉద్యోగస్తుల కోసం 317 జీవో మీద కూడా నేను మొట్టమొదటిసారిగా అసెంబ్లీలో అడుగుపెట్టగానే
గౌరవ ముఖ్యమంత్రి గారిని స్పీకర్ ద్వారా కోరినాను. 3171 జీవోను ప్రత్యేకంగా ప్రక్షాళన చేయాలి, ఉద్యోగస్తులందరికీ కూడా న్యాయం జరగాలి, ఉద్యోగాలు రావాలి. అందుకనే వారికి ట్రాన్స్ఫర్లు చాలా ఇబ్బంది పడుతున్నారంటే గౌరవ ముఖ్యమంత్రి గారు కమిటీ వేసిన కోసం ఆలోచించడం తప్ప వాళ్ళ జేబులు నింపుకోవడానికి లేకుంటే వారి ప్రయోజనం కోసం కాదని ఈ వేదిక మీకు చెప్తున్నాను. మీరు చేసిన దుర్మార్గమైన పాలనలో అసలు ఆంధ్ర నాయకులు దోసుకుపోయిన లేదు కలదని మీ కుటుంబం అయితే దోస్తున్నదంతా కక్కిస్తే ఇప్పుడు తెలంగాణ ఎంతో బాగుపడుతుంది. అప్పుల కుప్పగా చేసి తెలంగాణను అన్ని విధాల ఎన్నికలు పడేసిన ఘనత మీది. ఆయన నిన్న కూడా సన్యాసి కేటీఆర్ ప్రెస్ దగ్గరికి వచ్చి ఒక గ్రాఫ్ పెడుతున్నాడు. గ్రాఫ్ కాదు కావాల్సింది డెవలప్మెంట్ యాక్టివిటీస్. నువ్వు ప్రజలకు ఏం చేయగలిగినావు, ఇల్లు ఇచ్చినవా, నీళ్ళు ఇచ్చినవా, లేక ఏం చేసినావు అనేది ముఖ్యం. వారికి ఉద్యోగాలు ఇచ్చినవా? 10 ఏళ్ళ నుండి ఒక రిక్రూట్మెంట్ పోలీస్ తప్ప ఇక్కడ కూడా రిక్రూట్మెంట్ కాలేదు. అలాంటిది తక్షణమే రాగానే డిఎస్సి గ్రూప్ 1 గ్రూప్ 2 ప్రతి ఒక్కటి వేసిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానికి. షీఈ్ ఎ బాక్సర్ అండ్ షీఈ్ ఎ వరల్డ్ ఛాంపియన్. అలాంటి దానిని కూడా గుర్తించి ఆ అమ్మాయికి గ్రూప్ 1 జాబ్ డిఎస్పీ ర్యాంక్ ఇచ్చి ఆ అమ్మాయికి ఎంతో విధంగా కుటుంబానికి ఆదుకున్న ఘనత ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి ఉంది. అలాగే నా నియోజకవర్గంలో ఎవరైతే అమ్మాయి దీప్తి శుభాంజలి పారా అథ్లెట్లో బ్రాంజ్ మెడల్ తెచ్చినందుకు ఆ అమ్మాయి కూడా ₹1,00,000, అలాగే గ్రూప్ 2 ఉద్యోగం ఎస్ఐ ఉద్యోగం 500 ప్లాట్ ఇచ్చిన ఘనత. అలాగే క్రికెటర్ ఎవరైతే మన హైదరాబాద్ క్రికెటర్ రేపు రాబోయే ఏదైతే ఉందో గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో నెంబర్ 2లో ఉన్న ఆల్ఫోన్స్ నరేందర్ రెడ్డి గారికి ప్రథమమైన ఓటు 1 నెంబర్ ఇచ్చి సెకండ్ ఆప్షన్ ఎవరికి ఇవ్వకండి. ఎందుకంటే సెకండ్ ఆప్షన్ ఇస్తే మళ్ళీ కూడా మనకు అదొక విధంగా నష్టం జరుగుతుంది. కాబట్టి మీ ప్రథమమైన ఓటు ఆల్ఫోన్స్ నరేందర్ రెడ్డి గారికి ఇవ్వాలని, అలాగే తప్పనిసరిగా మీరందరూ ఈ యొక్క ప్రభుత్వంలో భాగస్వాములు అవుతారని కోరుతూ ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తున్నా. జై హింద్, జై కాంగ్రెస్.